హ్మ్. ఇప్పుడు నేనిక్కడి నుంచి కిందకి దూకేస్తే ఏమైద్ది? ఈ నెట్ నన్ను ఆపిద్దా? ఒకసారి దూకుదామా? మీకు కూడా ఇలా ఎప్పుడైనా గానీ ఇలా డేంజరస్‌గా అన్‌వాంటెడ్ థాట్స్ వచ్చినాయా? ఇందులో మీరు ఒంటరివారు కాదు. ఇలా చాలా మందికి వస్తూ ఉంటాయన్నమాట. వీటినే ఇంట్రూసివ్ థాట్స్ అంటారు. సో, ఇంట్రూసివ్ థాట్స్ అనేవి మీకు డిస్ట్రెస్‌ని కాజ్ చేస్తాయి. అవి ఏంటంటే అన్‌వాంటెడ్‌గా లైక్ సోషల్‌గా యాక్సెప్ట్ చెయ్యని థాట్స్ అండ్ రిపీటెడ్‌గా వస్తూ ఉంటాయన్నమాట. మెంటల్ ఇమేజెస్ వస్తాయి మీ మైండ్‌లో. అవి మోస్ట్‌లీ ఎలా ఉంటాయంటే మీకున్న వాల్యూస్‌కి, బిలీఫ్స్‌కి వ్యతిరేకంగా వస్తాయి మోస్ట్‌గా ఇంట్రూసివ్ థాట్స్ అనేవి. ఇప్పుడు ఈ ఫోను చేతిలో నుంచి జారిపోతే పగిలిద్దా? లేదంటే నేనే వెనక్కి తిరిగి విసిరేసేదా? పగిలిద్దో లేదో చూద్దాం. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే థాట్ వచ్చిందంటే మీరు ఆ పనిని చేస్తారని కాదు. ఇది ఒక అన్‌వాంటెడ్ థాట్ అంతే. చాలామంది ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. థాట్ అనేది రియాలిటీ కాదు. థాట్ అనేది మీకు కావాల్సిందో లేకపోతే మీ ఇంటెన్షనో కాదు. మీ బ్రెయిన్ ఏంటంటే ఒక వర్స్ట్ కేస్ సినారియోని ఇమాజిన్ చేసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. మోస్ట్‌లీ ఏంటంటే ఇంట్రూసివ్ థాట్స్ అనేవి ఆల్రెడీ చెప్పాను కదా! మన వాల్యూస్‌కి ఆపోజిట్‌గా వస్తాయి. దానివల్ల అవి మనకి ఇంకా డిస్ట్రెస్‌ని కాజ్ చేస్తాయన్నమాట. ఇప్పుడు నాకేంటంటే ఒక థాట్ వస్తుంది. సడెన్‌గా ఎళ్ళిపోయి నేను ఫుల్‌గా నా దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి షాపింగ్ చేసేయాలని. ఇది ఇంట్రూసివ్ థాట్ కాదు. ఇంట్రూసివ్ థాట్స్ అనేవి అన్‌వాంటెడ్. ఇప్పుడు నేను చెప్పింది ఇంపల్సివ్ థాట్. అంటే ఒక సడెన్ అర్జ్ అనమాట. ఇది చేసేయాలి, ఇలా చేసేయాలి. లేకపోతే ఎడిట్ చేయకుండా వీడియోని అప్‌లోడ్ చేసేయాలి. అలాగా. ఇంట్రూసివ్ థాట్స్‌లో చాలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ రిలీజియస్ బిలీఫ్స్. టెంపుల్ దగ్గర నుంచొని దండం పెట్టుకునేటప్పుడు మైండ్‌లో ఏదైనా అన్‌వాంటెడ్ థాట్స్ రావడము, వేరే వాటి గురించి ఆలోచించడం అలాగా. దానివల్ల ఏంటంటే, ఛీ! నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నేనెందుకు ఇలా ఉన్నానని చెప్పి మనల్ని మనం దూషించుకుంటూ ఉంటాము. ఇలాగనమాట. సో, మీకు కూడా ఇలా ఏమైనా ఇంట్రూసివ్ థాట్స్ వచ్చినాయా? లేకపోతే మీకేమైనా ఎగ్జాంపుల్స్ తెలుసా? కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.